అమ్మో ప్రభు కోసం నేను ఎంత కష్టపడుతున్నాను. ఉదయకాలం లేచి పనులన్నీ ముగించుకుని రెడీ అయిపోయి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధనకు రావడానికి ఎప్పుడో మార్నింగ్ టైం లేచాను. నేను అన్ని పనులన్నీ చక్కబెట్టుకుని దేవుని సన్నిధికి వచ్చాను. ఆరాధన జరగడానికి నేను ఎంత ప్రయాసపడ్డాను నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. దేవుని కోసం చాలా శ్రమ పడుతున్న వ్యక్తిగా నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. నేను చాలా కష్టపడుతున్నాను, చాలా ప్రయాసపడుతూ ఉన్నాను. దేవుడు నా ప్రయాసం చూస్తున్నాడు. ఆయన కూడా అంటున్నాడు, నీ కష్టమును, నీ సహనమును, నీ ప్రయాసను నేను చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇస్తున్నందు ప్రయాసపడుతున్న వారిలాగా ఆరాధన కోసం ఎంతో శ్రమ పడుతూ, భారం భరిస్తూ, ఎంతో శ్రమ పడుతూ, బాధ్యతగా చేస్తూ ఉండి ఉండవచ్చు. అయితే అంత మాత్రం చేత నువ్వు పరలోకానికి పోలేవు. శ్రమ పడినంత మాత్రాన, సహనముతో ఉన్నంత మాత్రాన, భారము భరించినంత మాత్రాన పరలోకానికి చేరలేవు. కానీ చాలా మంది ఇదే అనుభవం ఉంటున్నారు. నేను ఎంత ప్రయాసపడతాను దేవుని కోసం, దేవుని పని నిమిత్తం నేను ఎంత ప్రయాసపడుతున్నాను, ఎంత పరిశీలన చేస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను. దేవుడు నన్ను చేయుడిస్తాడా? పరలోకంలో మొదటి ప్లేస్లో నేనే ఉంటా? అనుభవంలో ఉంటున్నటువంటి వారులారా, దేవుడు చెప్తున్న మాటను గ్రహించండి. నీ ప్రయాసం ఉంది, వాస్తవమే. నీ క్రియలున్నాయి, వాస్తవమే. నీ కష్టం ఉంది, వాస్తవమే. నీ సహనం ఉంది, వాస్తవమే. నీవు దృష్టిలను సహించలేవని, అబద్ధ బోధగా అపోస్తుల బోధగా గ్రహించగలవని, ఆ గ్రహించే సామర్థ్యము కూడా నీకు ఉందని, నువ్వు దేవుని కోసం కష్టపడుతున్నావని, పరిశీలన కోసం కష్టపడుతున్నావని, దేవునిలో నువ్వు క్రియ చేస్తున్నావని, దేవుని పనులు చేస్తున్నావని, నువ్వు సహనంతోనే నడుస్తున్నావని, అబద్ధ బోధేదో, పరిశుద్ధాత్మ సంబంధమైన అపోస్తుల బోధేదో అది కూడా నువ్వు కనుగొనగలవని, సహనము కలిగి నా నామము నిమిత్తము భారము వహించి అలియలేదని నేను ఎరుగుదును. నీ కష్టాన్ని, నీ భారాన్ని, నీ సహనాన్ని నేను ఎరుగుదును. నేను చాలా ప్రయాసపడుతున్నా, చాలా కష్టపడుతున్నా, ఎన్నో పనులు నేనే చేస్తూ ఉన్నాను. వాస్తవమే, చేస్తూ ఉండొచ్చు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు ప్రయాసపడుతున్నావని, నువ్వు కష్టపడుతున్నావని, సహనం కలిగి నువ్వు భారము భరిస్తూ అలియలేదని కూడా ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ అనుభవాలన్నీ నీలో ఉండి ఉండవచ్చు. ఇవన్నీ కూడా వాస్తవాలు అయి ఉండవచ్చు. ఉన్నప్పుడు కూడా నీ మీద దేవుడికి తప్పు మోపుతా ఉన్నాడు. నువ్వు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలియలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా. ఇన్ని అనుభవాలు నీలో ఉన్నా, ఇంత ప్రయాసపడుతున్నా, ఇంత భారం వహిస్తున్నా, ఇంత సహనము కలిగి ఉన్నా, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలోండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. హల్లెలూయా.